ఛానల్ మీ అందరి రిక్వెస్ట్ మేరకు ఫైనల్ గా లైవ్ వీడియోస్ చేయడం మొదలు పెడుతున్నా. సో లైవ్ లో ఒక టాస్క్ అయింది. అండ్ మాధురి ఏమైనా ఓవర్ యాక్షన్, ఈగో, హౌస్ అంతా నా చేతిలోనే ఉండాలి, నాదే పెత్తనం ఉండాలి, నాదే పై చేయి ఉండాలి అన్నట్టు చేస్తుంది. సంజన ఎంత తింగరదంటే అనవసరంగా ఈ మాధురితో ఫ్రెండ్షిప్ చేస్తుంది. ఎప్పుడో రివర్స్ లో గట్టిగా ఇచ్చుకుంటది. అండ్ మాధురి అండ్ సంజనది ఏదైతే గొడవ ఉందో ఆ గొడవ ఏంటో తెలుసా, మాధురియే అడిగిందంట సంజనాని ప్రాంక్ చేద్దాము, మన ఇద్దరం గొడవ పెడదామని. సంజన ఏమనుకుందా, ఓహో మనం ఎమ్ముతో టాస్క్లు ఆడినట్టు ఉంటది ఇదేదో అనుకుంది. అనుకుని ఓకే ఓకే ప్రాంక్ చేద్దామని అన్నది. ప్రాంక్ చేద్దామంటే నిజంగా అసలు మాధురి మొత్తం బయట మనం సంజన గురించి ఎవరైతే, మనం కాదు సంజన హేటర్స్ సంజన కోసం ఏమనుకుంటారో లోపల అవన్నీ ఎత్తి ఆమెను తిడతది. మీరు పుట్టుకతోనే దొంగతనాలు చేశారా, ఇలా ఆ ప్రాంక్ పేరుతో సంజన మీద ఏమేమి వర్డ్స్ యూజ్ చేస్తుందంటే అన్ని యూజ్ చేస్తుంది. మొత్తం ఎన్ని అనేస్తుందో చాలా చాలా అనేసింది. పుట్టుకతోనే దొంగతనం చేసారా, దొంగతనానికి హౌస్ లోకి వచ్చారా, మీలాగా నేను ఓన్లీ దొంగతనం కంటెంట్ ఇవ్వను, మీలాగా నేను గుడ్లు తవ్వను, ఇలా ఏవేవో డైరెక్ట్ నిజం ఫైట్ లాగే ఎన్ని అన్నదో. ఈ సంజన ఎలాగైనా మాధురి లాంటి మాటలు తనకు రావు సంజనకి. ఏదో సరదాగా ఉండడం, అప్పుడప్పుడు కొంచెం ఫైట్ చేయడం, అంతేగాని ఇలాంటి మాటలు ఇలా ఉండడం తనకు రాదు. కాబట్టి తను రివర్స్ ఫైట్ చేయలేకపోతుంది మాధురితో. అంటే తను ప్రాంక్ కదా, ఆ ప్రాంక్ లోనే ఆన్సర్ ఇవ్వడానికి ట్రై చేస్తుంది కానీ గట్టిగా ఇవ్వలేకపోతుంది. ఈమెమో ప్రాంక్ వంక పెట్టుకుని నిన్న అన్నదో సంజనని. ఇంకా ఫైనల్ గా ఇంకా సంజన తట్టుకోలేక తిట్లు కట్ 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 ఇదంతా కూడా ప్రాంక్ మాధురియే చేయమన్నది అని చెప్పేసింది అనమాట. పైకి నవ్వుతుంది కానీ సంజన చాలా హట్ అవుతుంది ఆ మాటలకి. పైకి హే 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 అని కట్ చేసింది పాపం ఆవిడ. జస్ట్ అలాగా నవ్వు యాక్ట్ చేసింది కానీ చాలా హట్ అయింది. అన్ని మాటలు అన్నది మాధురి. చాలా ఈగో కావాలని చేస్తుంది ఆమె. ఈవెన్ దివ్యతో గొడవ ఏంటి, అందులో కూర వేసేసుకుంది అడగకుండా, అది కదా గొడవ. ఆ గొడవలో కూడా దివ్యాని ఓయ్ అనడం, ఆ మాటలు బయట ఏదో ప్రెస్ మీట్ లో మాట్లాడినట్టు అలా అరిస్తే అలాగా. సో దివ్య మాత్రం గట్టిగా ఇచ్చింది, రివర్స్ లో చాలా గట్టిగా ఇచ్చింది. మీరు ఎలా వేసుకుంటారు, నేను ఇక్కడ రేషన్ మేనేజర్ని, నా పర్మిషన్ లేకుండా వేసుకోవాలంటే నువ్వు నాతో మాట్లాడినావు కదా అందుకే వేసుకున్నాను అంటది. నాకు తెలుసు కదా, నాకు ఆ మాత్రం చేత కదా, హౌస్ లో ఫుడ్ ఎంత వేసుకోవాలో నేను తిన్నది ఎంతే అంటది. మళ్ళీ అంటది వీళ్ళందరూ ఏమన్నారమ్మా తనూజని, మీరు తనూజకి అందరూ సపోర్ట్ ఇచ్చేస్తున్నారో, ఇక్కడ హౌస్ లో సపోర్ట్ల కోసం వచ్చారా, బాండింగ్ల కోసం వచ్చారా, వేరే వాళ్ళు సపోర్ట్ చేయాలా, మీకేం మీరు ఆడుకోరా అని అన్నది కదా. ఆ తర్వాత లైవ్ లో సంజన అండ్ రాముకి వీళ్ళిద్దరికి గొడవ అవుతుంది. సంజన ఏదో బనానా తీసేసిందంటే నీ బనానా మీద నీ పేరు ఉందా అని సంజన అడుగుతుంది. ఫైట్ అవుతుంది. ఈలోపు మాధురి వచ్చి ఏం చేస్తుంది తెలుసా, మీకోసం అయితే మీరు ఎంత ఫైట్ చేసుకున్నారు, మరి పొద్దున్న నా కూర గొడవలో నా కోసం ఎందుకు ఫైట్ చేయలేదంట, నన్ను ఎందుకు సపోర్ట్ చేయలేదంట. సంజన లేదు అన్నా కదా. ఈమె ఏదో ఇంతకు ముందు సంజనకి ఫ్లోరా పిల్లిలా ఉండేది కదా, ఇప్పుడు మాధురికి సంజన పిల్లిలా తయారైంది. అసలు మాటే రావట్లేదు ఆవిడ అరుపులకి. అలాంటి వ్యక్తితో నువ్వెందుకమ్మా ఫ్రెండ్షిప్ చేస్తున్నావు, నాకు అర్థం కాదు. అన్నాను కదా కూర తక్కువే వేసుకుందని చెప్పావు కదా, కూర తక్కువ వేసుకుంది కదా అని స్లోగా చెప్పారు. ఇప్పుడు మీరు ఎలా అయితే రాముతో గట్టిగా గొడవ పడుతున్నారో అలా ఏమన్నా నా కోసం గొడవ పడ్డారా అంటే, నీ కోసం ఆవిడెందుకు గొడవ పడాలి, నీ గొడవ నువ్వు పడు, నీ నోరు ఉంది అందరి మీద ఊరికి అరుస్తున్నావు, నీ గొడవ నువ్వు పడు, తనెందుకు సపోర్ట్ చేయాలి. అయినా మీరు హౌస్ లోకి వచ్చిన వెంటనే తనూజని ఈ రీజన్తోనే కదా మీరు అందరూ తనూజ మీద పడ్డారు. సపోర్ట్లు భరణి మీద మీరు బాండింగ్లు ఏంటి అన్నారు కదా, మరి మీరు ఇప్పుడు ఎందుకు సపోర్ట్లు కోరుకుంటున్నారు, మీరు ఇప్పుడు ఎందుకు బాండింగ్లు పెట్టుకుంటున్నారు, నన్ను అమ్మ అని పిలువు అనిపించుకోవడం ఎందుకు, మీరే మళ్ళీ బాండ్ల కోసం చేయడం. ఇది మాధురి. నెక్స్ట్ మన ఆయేషా గారు కూడా తనుజని ఇలాగే కదా అన్నది, బాండ్లు, ఈ బాండ్లు మీరు సీరియల్లో యాక్ట్ ఎక్కడ చేయకు, స్టార్ మాలో చాలా సీరియల్స్ ఉన్నాయి సక్సెస్ఫుల్ సీరియల్స్, నువ్వన్నీ దొంగ యాక్షన్లు దొంగ బాండ్లు పెట్టుకున్నావు అన్నట్టు కదా మాట్లాడింది. మరి ఏమెందుకు హౌస్ లో కళ్యాణ్ ఏమో నేను నిన్ను రా అని పిలవచ్చా అంట. వై రా అని ఎందుకు పిలవాలి, రా అని పిలవచ్చా అని కళ్యాణ్ అడుగుతుంది. రామునేమో నేను తమ్ముడు అంటాను, నువ్వు నా తమ్ముడు, నీకు నేను అన్యాయం చేయను, ఏంటి నువ్వేందుకు తనకు అన్యాయం చేయవు, అదేంటి మరి ఈ బాండింగ్స్ ఏంటి, నువ్వంటే బాండింగ్స్ పెట్టుకోకూడదు, వేరే వాళ్ళు పెట్టుకోవచ్చా. ఈ ఆయేషా మెయిన్ ప్లాన్ నాకు ఏమనిపిస్తుంది అంటే, తనూజని దివ్యాని ఇద్దరిని చెరువు పక్కకు తోసి భరణిని తినాన్న ఇలా చేసుకోవాలనుకుంది అని నాకు అనిపిస్తుంది ఆ ప్లాన్ చూస్తుంటే. అండ్ లైవ్ చూస్తుంటే ఎవరైనా కనపడివ్వండి, బయట నుంచి మాత్రం సౌండ్ అరుపులు వినపడతానే ఉంటున్నాయి. ఎవరో కాదు ఈ ఆయేష మాటలు, తన ఆడే విధానము అవన్నీ కూడా నాకు నైని పావనిని గుర్తు చేస్తున్నాయి. చాలా అతి చేస్తుంది ఆయేష. అండ్ టాస్క్ స్టార్ట్ అయినప్పుడు బిగ్ బాస్ ఏంటంటే అసలు నిఖిల్కి ఎందుకు పవర్ ఇచ్చాడో ఆ బిగ్ బాస్కే తెలియాలి. అండ్ వీడియో ఒక లైక్ చేసి చూడడం
మర్చిపోకండి. నేను లైక్ అడగకుండా డైరెక్ట్గా వెళ్ళిపోతాను. సో అదే మీరే అర్థం చేసుకుని ఒక లైక్ చేసి మీ ఒపీనియన్ కామెంట్ చేయడం కూడా మర్చిపోకండి. సో టాస్క్ స్టార్ట్ అయింది. టాస్క్ అంటే ముందు బిగ్ బాస్ ఏమని చెప్తాడంటే, వీళ్ళు వైల్డ్ కార్డ్స్ లో నిఖిల్ తప్ప మిగిలిన 5 యువతలు ఉన్న వాళ్ళలోంచి ఇంకో 5 సెలెక్ట్ చేసుకుని టాస్క్ ఆడాలి. వరల్డ్ కంటెస్టెంట్స్ నుంచి ఇంకో 5 సెలెక్ట్ చేసుకోమన్నారు. సో వీళ్ళు సెలెక్ట్ చేసుకోవడానికి వచ్చారు. ఇక్కడ నాకు అర్థమైంది ఏంటంటే, నిఖిల్ తప్ప మిగిలిన వాళ్ళు ఆడాలా? అదేంటది? నిఖిల్ దగ్గర ఒకవేళ ఇప్పుడు నిఖిల్ దగ్గర అంట కెప్టెన్సీ కంటెండర్ ఉంది. సో నువ్వు అలా డైరెక్ట్ గా దాని నుంచి వెళ్తావు. సో వీళ్ళు ఆడుకుని వెళ్ళాలి అన్నది బిగ్ బాస్ పాయింట్ ఆఫ్ వ్యూ. నేనేమంటానంటే, వీళ్ళు ఆడుకుని వెళ్ళాలి, వీళ్ళతో పాటు నిఖిల్ కూడా ఆడాలి. ఒకవేళ వీళ్ళ టీం ఓడిపోతే అప్పుడు నిఖిల్ ఆ ఛాన్స్ యూజ్ చేసుకోవాలి. కానీ అసలు నువ్వు ముందే నిఖిల్ దగ్గర నుంచి ఛాన్స్ లాగేసుకుని నీకు ఎలాగో పవర్ ఉంది కదా అంటే, ఏమో ఇప్పుడు విన్ అయితే ఆ పవర్ నెక్స్ట్ టైం యూజ్ చేసుకుంటాడు. మీరు అందరికీ స్పెషల్ పవర్ ఇచ్చి ఆ పవర్ నిఖిల్ని యూజ్ చేసుకోనివ్వకుండా నిఖిల్ని అసలు టాస్క్ ఆడనివ్వలేదు. టాస్క్ ఆడి వాళ్ళ టీం ఓడిపోతే అప్పుడు నిఖిల్ అది యూజ్ చేసుకుంటాడు. మీరు టాస్క్ ఆడనివ్వకుండా నిఖిల్ని ఏమో పక్కన పెట్టేసి మిగిలిన 5 మీరు ఆడండి, గెలిస్తే మీరు అందరూ కెప్టెన్సీ అంటే ఏదో ఒకళ్ళిద్దరు కాదు, ఏ టీం గెలిస్తే వాళ్ళనమాట. ఇక్కడ వైల్డ్ కార్డ్స్ నిఖిల్ తప్ప మిగిలిన వాళ్ళందరూ అటు ఇంకో 5 సెలెక్ట్ చేసుకున్నారు. సో వీళ్ళిద్దరికి బాల్ టాస్క్ పెట్టారు. ఆ టాస్క్ లో ఎవరు ఏ టీం విన్ అయితే ఆ టీం అంతా కూడా ఫైనల్ కి వెళ్తారు. అవతల దాంట్లో నుంచి ఒకళ్ళే వస్తారు. లాస్ట్ కి ఎవరు మిగిలితే వాళ్ళు. సో ఇది టాస్క్. అలాంటప్పుడు యువతల 6 అవతల 6 పెట్టుకో. నిఖిల్ నేమో తన దగ్గర పవర్ ఉంది కదా అని మొత్తం టాస్క్ ఆడకుండా పక్కన కూర్చోబెట్టేసి నువ్వు ఆ పవర్ యూజ్ చేసుకో అంటే, నాకు తన పవర్ నువ్వు ఓడిపోతే యూజ్ చేసుకుంటాడబ్బా. అసలు నువ్వు టాస్క్ ఆడనివ్వలేదు. ఇక్కడ వైల్డ్ కార్డ్స్ అందరికి ఈజీగా, ఇప్పుడు ఓల్డ్ కంటెస్టెంట్స్ నేమ్ మొత్తం అందరినీ ఆడించలేదు కదా. ఓల్డ్ కంటెస్టెంట్స్ నుంచి 5 తీసుకోమన్నారు. వీళ్ళ 5 ఈజీగా టాస్క్ ఇచ్చేశారు. డైరెక్ట్ గా కెప్టెన్సీ కంటెండర్స్ టాస్క్ వీళ్ళు 5 ఇచ్చేశారు. అలాంటప్పుడు నిఖిల్ కూడా ఇన్వాల్వ్ చేయాలి. కావాలంటే అవతల 6 మెంబర్స్ తీసుకోవాలి. అండ్ వైల్డ్ కార్డ్స్ కి మరీ ఇన్ని ఎక్కువ అడ్వాంటేజెస్ ఇచ్చేస్తున్నారు అని నాకు అనిపించింది. ఎందుకంటే నామినేషన్స్ నుంచి ఆల్రెడీ సేవ్ చేసేసారు అబ్బా వైల్డ్ కార్డ్స్ ని. ఇప్పుడు మన హౌస్ మేట్స్ స్టార్టింగ్ వచ్చినప్పుడు హౌస్ మేట్స్ కి ఏమి ఫస్ట్ వీక్ నామినేషన్స్ నుంచి సేవ్ చేయట్లేదు కదా. ఫస్ట్ వీక్ అప్పుడు సృష్టి ఎలిమినేట్ అయిపోయింది కదా. ఫస్ట్ వీక్ మీరు కూడా నామినేషన్స్ నుంచి హౌస్ మేట్స్ అందరినీ సేవ్ చేస్తే వాళ్ళకు కూడా నెక్స్ట్ వీక్ 2 చేసుకోవడానికి ఉంటుంది కదా. అప్పుడేమో మీరు హౌస్ మేట్స్ కి ఫస్ట్ వీక్ నామినేషన్స్ లో వేసేస్తారు. ఇప్పుడు వైల్డ్ కార్డ్స్ కి మాత్రం 1 వీక్ ఎందుకు ఈ సేవింగ్ ఏమంటారు ఇమ్యూనిటీ ఇవ్వాలి? పోనీ ఆల్రెడీ మీరు వైల్డ్ కార్డ్స్ కి ఒక ఇమ్యూనిటీ ఇచ్చి మళ్ళీ ఇప్పుడు 5 స్టాంప్స్ కి వైల్డ్ కార్డ్ ఈ కంటెండర్స్ టాస్క్ డైరెక్ట్ గా ఇచ్చేయడం ఏంటి? ఇచ్చినప్పుడు పోనీ వాళ్ళని ఆపోజిట్ గా పెట్టుకుని వాళ్ళకు కూడా ఛాన్స్ ఇవ్వచ్చు కదా. అక్కడ ఇమ్ముకి ఛాన్స్ లేదు, రీతుకి ఛాన్స్ లేదు. అండ్ అందులోంచి సెలెక్ట్ చేసుకునే అధికారం కూడా వైల్డ్ కార్డ్స్ దే. సో ఇది వైల్డ్ కార్డ్స్ హౌస్ లోని పెత్తనం చేస్తున్నారు. అలాగే బీబీ కూడా ఎక్కువ అడ్వాంటేజ్ ఇస్తున్నాడు. ఆల్రెడీ ఒకటి ఇచ్చాడు, ఇమ్యూనిటీ ఇచ్చాడు చాలు. ఇంకా అంతకంటే ఎక్కువ ఎన్ని అడ్వాంటేజెస్ ఇచ్చేస్తాడు వాళ్ళకి. ఆ పవర్లు అన్నాడు, ఒక్కొక్కరికి ఒక్కో పవర్. ఒకరికి ఇమ్యూనిటీ సేవ్ అయ్యేది, ఒకటి ఎలిమినేషన్ నుంచి సేవ్ అయ్యేది, ఒకరికి నామినేషన్స్ నుంచి సేవ్ అయ్యేది. ఇన్ని పవర్స్ ఇచ్చాక కూడా మళ్ళీ ఈ కెప్టెన్సీ కంటెండర్స్ టాస్క్ లో కూడా మళ్ళీ పార్షియాలిటీ అని అనిపించింది నాకు. అండ్ సో టాస్క్ స్టార్ట్ అయింది. వాళ్ళ దాంట్లోంచి 5 సెలెక్ట్ చేసుకోవాలి. మన ఆయేషా పాప స్టార్ట్ చేసింది, మనం అవతల స్ట్రాంగ్ వాళ్ళని తీసుకోవాలి, మనతో పాటు ఆ వీక్ వాళ్ళని తీసుకుంటే ఏంటి అంటే, అబ్బా భలే అంటుంది ఆయేషా, వీక్ వాళ్ళతో ఆడదంట, స్ట్రాంగ్ వాళ్ళతో ఆడుతుందంట అనుకునే లోపు ఫైనల్ గా ఎవరిని సెలెక్ట్ చేసుకుందో తెలుసా? సుమనన్నని సెలెక్ట్ చేసుకుంది. సో ఈమె నీతులు చెప్పడం తప్ప ఫాలో అవ్వదు ఎక్కడా కూడా. సో ఈమె స్ట్రాంగ్ కంటెస్టెంట్ తీసుకుంటా అన్నప్పుడు తీసుకో, మరి ఆ భరణి గారిని నువ్వే తీసుకోపోయావు. భరణిని ఎలా తీసుకున్నారంటే, వీళ్ళు ఇద్దరు పెయిర్ అవుతారు, లేదా ఇద్దరు ఒకరికొకళ్ళు ఆపోజిట్ అవుతారు. ఈ ప్లాన్లు వేసుకుని వీళ్ళ పక్కన వీక్ వాళ్ళనే పెట్టుకున్నారు. మాధురి గారు ఏమో సంజన అయితే బెటర్, మేమిద్దరం ఆడుకుని ఎవరొకరిని గెలుస్తాం అన్నట్టు మాధురి సంజనాని తీసుకుంది. ఆయేష ఏమో సుమన్ని తీసుకుంది. అందరికంటే వీక్ కంటెస్టెంట్ వీళ్ళందరి దృష్టిలో తనండు తనుజ, వీళ్ళిద్దరు వీక్ అని వీళ్ళ ఒపీనియన్ అనమాట. నేను అంటలేదు, వాళ్ళు అనుకుంటున్నారు హౌస్ లో. సో తను సెలెక్ట్ చేసుకుంది రమ్య. అండ్ వైల్డ్ కార్డ్స్ అందరూ కూడా రమ్యని ఎంత పొగుడుతున్నారంటే, రమ్య భరణిని తీసుకుంది. అండ్ తను ఆల్రెడీ ఫిజికల్ గా స్ట్రాంగ్ కాబట్టి నేను స్ట్రాంగ్ వాళ్ళతో ఆడాలనుకుంది, తీసుకుంది. అంటే టాస్క్ తెలుసా, టాస్క్ ఎవరెవరు బాగా ఆడారంటే రమ్య అండ్ సాయి. వీళ్ళిద్దరూ చాలా చాలా బాగా ఆడారు. ఇద్దరు చాలా బాగా ఆడారు. అసలు భరణిని లాక్ చేసిన విధానం ముందు చూడు, ఎవరు మన రమ్య పాప రమ్య. అండ్ ఈ సుమనన్నని తను ఎలా లాక్ చేసిందో తెలుసు, జస్ట్ కాళ్ళతో లాక్ చేసేసింది, చేతులాగా ఎలాడుతున్నాయి. ఆ ఫోటో చూసి నేను అనుకుంటున్నా ఎవరో ఫోటో పెట్టారనమాట. ఈ ఒక్కొక్కళ్ళు వైల్డ్ కార్డ్స్ అందరూ ఓల్డ్ కంటెస్టెంట్స్ ని ఎలా పట్టుకుని ఉన్నారు అంటే, వైల్డ్ కార్డ్స్ ఫుల్ క్లీన్ స్వీప్ చేస్తారు. ఒక్కసారి కూడా బాల్ అవతల నుంచి యువతలకి రానివ్వలేదు.
వాళ్ళ దాంట్లోనే ఉంచుకున్నారు, వాళ్ళే వేసుకున్నారు. ప్రతి రౌండ్ వేసుకుంటారు. ఫస్ట్ రౌండ్ భరణిని అవుట్ చేశారు, సెకండ్ రౌండ్ దివ్యాని అవుట్ చేశారు, థర్డ్ రౌండ్ సంజనాని అవుట్ చేశారు, ఫోర్త్ రౌండ్ ఒక్క మాధురి తప్ప మిగిలిన వాళ్ళందరూ సుమన్ ఇన్ అవ్వాలి, తనుజ అవుట్ అవ్వాలన్నారు. సో ఆ రకంగా ఫోర్త్ రౌండ్ తనుజ అవుట్ అయింది. బట్ సుమన్ అన్న చాలా బాగా ఆడాడు. ఆ బాల్ ని పట్టుకునే విధానం కానీ, తను కాపాడుకునే విధానం కానివ్వండి, చాలా బాగా ఆడాడు. భరణి గారు ఏమంటారంటే ఫస్ట్ రౌండ్ లోనే నన్ను పీకేస్తే ఇంకేం ఆడతాము అని భరణి గారు అంటారు. బట్ సుమన్ చాలా బాగా ప్రూవ్ చేసుకున్నాడు. సో ప్రూవ్ చేసుకుని కెప్టెన్సీ కంటెండర్ అయ్యాడు. ఏదో ఫ్రీగా వచ్చేసింది కాదు, ఇప్పుడు వైల్డ్ కార్డ్స్ కి ఫ్రీగా వచ్చేసినట్టే పట్టుకొచ్చి. అంటే ఆ నిఖిల్ కూడా పట్టుకొచ్చి ఇక్కడ ఆడాలి. గేమ్ చాలా బాగా ఆడారు, ఆడలేదు అంటలేదు. బట్ అవతల వాళ్ళకి ఛాన్స్ ఇవ్వాలి కదా. రీతు పాపం ఏడుస్తుంది. ఆయేష రీతుని డైరెక్ట్ గా అంటది, నీకు నేను ఛాన్స్ ఇవ్వను, నీ ఆట తీరు చూశాను, నీకు నేను ఛాన్స్ ఇవ్వను అంటుంది ఆ అమ్మాయిని. చాలా పొగరుగా మాట్లాడింది రీతుతో. సో ఇంకా ఆ మాటలు తట్టుకోలేక తను వెళ్ళి రమ్యని రిక్వెస్ట్ చేసుకుంది. రమ్య ఏమో లేదు, ఇలాగా నేను పక్కన పెట్టాలనుకుంటున్నారు అండ్ రమ్య క్లియర్ గా ఇటు రీతుకి చెప్తుంది, అటు డెమాన్కి చెప్తుంది. ఏమని చెప్తుందంటే మీరు ఇద్దరు కూడా మీ గేమ్ ఆడుకోండి, ఈ లవ్ ట్రాక్లు వదిలేసేయండి అని ఇద్దరికి చెప్పింది. సో రీతు ఏడుస్తుంది. ఎందుకు ఏడుస్తుంది అంటే నన్ను ఎందుకు అలా నెగిటివ్ గా చూస్తున్నారు, నా విషయంలో ఎందుకు అలా బిహేవ్ చేస్తున్నారు, నేనేం కావాలని చేయట్లేదు కదా, నేను గేమ్ బాగానే ఆడుతున్నాను కదా అని చెప్పేసి తను ఫీల్ అవుతుంది. అండ్ చాలా హార్ష్ గా చెప్పింది ఆయేష. అండ్ డెమాన్ మాత్రం నిజంగా దివ్య అంటది డెమాన్ గురించి ఒక మాట అంటది, నిజంగా హౌస్ లో అందరికంటే ఎక్కువగా ఆడాలి అన్న జీల్ ఎవరికైనా ఉందంటే డెమాన్ కి. నేను వైల్డ్ కార్డ్ వచ్చినప్పుడు కూడా ఇలాగే చేశాడు అని ఎవరో అంటారు. అంటే ఆ పిల్లోడు వాళ్ళ వెనకాల పడుతున్నాడు అన్నట్టు ఒక నెగిటివ్ వేలో అంటే లేదు, తను ఆడాలి, ఎట్టి పరిస్థితుల్లో తను ఆడాలి అని. అప్పుడు నేను వైల్డ్ కార్డ్కి వచ్చినప్పుడు కూడా నన్ను కూడా ఇలాగే రిక్వెస్ట్ చేసుకున్నాడు. ఇప్పుడు కూడా వైల్డ్ కార్డ్స్ వెనకాలే తిరిగి నన్ను కెప్టెన్సీ కంటెండర్ గా తీసుకోండి అని ఆ రిక్వెస్ట్ చేసే విధానం మాత్రం లైవ్ చూస్తే డెమాన్ చాలా నచ్చుతాడు పాపం. ఎవరిని వదలట్లేదు. అండ్ రీతు గురించి కూడా చెప్తాడు, మీకు నా బాండు రీతు బాండు తప్పని అంటున్నారు కదా. ఆయేష వీళ్ళిద్దరూ మళ్ళీ డెమాన్ తో చెప్తారు. ఆయేష ఇక్కడ డెమాన్ కి చాలా క్లియర్ గా చెప్తుంది, మీరు ఎందుకు నన్ను సెలెక్ట్ చేసుకోవట్లేదు, 2 times కెప్టెన్ అయినంత మాత్రం నన్ను పక్కన పెట్టేస్తారా అంటే నేను స్ట్రాంగ్ గా ఉన్నానని కూడా చాలా మంది నన్ను తీసుకోరు, పక్కన పెట్టేస్తారు, అలా అయితే నేను ఇంకేం ఆడగలను, అసలే నామినేషన్స్ లో ఉన్నాను అని తను బాగా చెప్పుకుంటే ఆయేష అంటది, నువ్వు ఒక షెల్లో ఉండిపోయావు, ఫస్ట్ ఆ షెల్ నుంచి నువ్వు బయటికి రా, నువ్వు ఏ షెల్లో ఉన్నావో నీకు ఆల్రెడీ అర్థమైంది, చాలా హింట్స్ ఇచ్చావు, సో నువ్వు ఆ షెల్ నుంచి బయటికి రా, నిన్ను నువ్వు ప్రూవ్ చేసుకుని, నువ్వు కనపట్లేదు, బీ విజిబుల్, బీ లౌడ్ అని చెప్పేసి చెప్తుంది అనమాట. మంచి అడ్వైస్ ఇచ్చింది అని డెమాన్ కూడా అర్థమవుతుంది. మీరు చెప్పేది నాకు అర్థమవుతుంది. బట్ నాకు రీతు ఇక్కడ నాకు డెమాన్ చాలా నచ్చాడు. డెమాన్ ఏమంటాడంటే నాకు రీతు చాలా సందర్భాల్లో సపోర్ట్ చేసింది అండ్ మా బాండ్ ఫేక్ కాదు, నేను సడన్ గా ఎందుకు తను వదిలేస్తాను, తను నాకు ఆల్రెడీ సపోర్ట్ చేసింది చాలా సార్లు, అలాంటప్పుడు మీరందరూ నాకు ఏదో చెప్పారు కదా అని నేను సడన్ గా తను ఎలా వదిలేయగలను, అలా వదిలేసేస్తే అసలు మా ఇద్దరిది బాండే అవ్వదు, అదొక ఫేక్ బాండ్ అవుతుంది, లేదు అమ్మాయి నాకు చాలా సపోర్ట్ చేసింది అన్నట్టు చాలా బాగా మాట్లాడాడు అని అనిపించింది. ప్రతి ఒక్కళ్ళు వైల్డ్ కార్డ్స్ దగ్గరికి ప్రతి ఒక్కళ్ళ దగ్గరికి వెళ్ళి కనీసం నెక్స్ట్ టైం అయినా ఛాన్స్ ఇవ్వండి, నా విషయంలో ఇలా జరుగుతుంది, నేను నామినేషన్స్ లో ఉన్నాను చాలా బాగా చెప్పుకున్నాడు. అండ్ కళ్యాణ్ కూడా బాగా నచ్చాడు, ఎందుకంటే అందరితో కలుస్తున్నాడు, ఆల్రెడీ తను కెప్టెన్ కాబట్టి అందుకే తీసుకోలేదు, బట్ తను అందరితో కలుస్తున్నాడు, అందరితో మాట్లాడుతున్నాడు. అండ్ మాధురి గారి దగ్గరికి వచ్చి నెక్స్ట్ టైం ఛాన్స్ వస్తే మీరు ఈ రకంగా కూడా ఆలోచించండి, అంటే మీ టీంలో ఒక స్ట్రాంగ్ కంటెస్టెంట్ ఉంటే మీ ఇద్దరు కలిసి గెలవచ్చు, ఇది కూడా ఆలోచించండి అంటే నువ్వు నాతో ఉంటే నాకు లాస్ కదా అన్నట్టు మాధురి మాట్లాడుతుంది అనమాట. కాదు టాస్క్ లో ఆపోజిట్ లో ఉంటే నేను ఉండడం వల్ల మీకు లాస్ ఏమో, కానీ మన ఇద్దరం పెయిర్ గా ఆడితే నా వల్ల మీకు బెనిఫిట్ అవుతుంది కదా, సో ఆ రకంగా కూడా ఆలోచించండి, అప్పుడు నాకు ఛాన్స్ దొరుకుతుంది, మీకు బెనిఫిట్ దొరుకుతుంది అని చెప్పేసి మాధురి గారితో అందరితో బాగా కలుస్తున్నాడు. వైల్డ్ కార్డ్స్ ఆ అబ్బాయిలతో అందరితో బాగా మాట్లాడుతున్నాడు. సో కొంచెం ఇంప్రూవ్ అవుతున్నది అందరితో మాట్లాడడం అన్నది కళ్యాణ్ అని అనిపించింది. దానికి ఈ కెప్టెన్సీ కూడా నీట్ గా వెళ్తుంది, ప్రస్తుతానికి అయితే ముందుకి చాలా నీట్ గా వెళ్తుంది. ఈవెన్ ఆ మాధురి దివ్య గొడవ టైంలో కూడా మాధురిని కన్విన్స్ చేయడానికి కళ్యాణ్ చాలా బాగా మాట్లాడాడు. అది కాదండి, మీరు ఎక్కువ తినేసారా అని మా ఉద్దేశం కాదు మేడం, ఆవిడంట మాధురి మేడం అనాలంట, సో మీరు ఎక్కువ తినేసారని కాదు, ఇలాగా ఒక రూల్ ఉంది, రేషన్ మేనేజర్ ని అడిగి మాత్రమే మనం తీసుకోవాలి, అప్పుడే కరెక్ట్ గా వెళ్తుంది అన్నది ఒక రూల్ ఉంది, అంతకు మించి ఏం కాదు అంటే ఆమె నన్ను మాతో మాట్లాడొద్దంది, నేను మాట్లాడలేదు, పోనీ మాటకు సమాధానం చెప్పదు, అంటుంది. ఎంత ఈగో అంటే ఈ టాస్క్ లో కూడా తనే పెత్తనం చెలాయించాలి, నా మాటే గెలవాలి, అక్కడ సంచాలక్క నిఖిల్ని పెట్టారు, మనమే సంచాలక్క అన్నట్టు ఆ పెత్తనము, అమ్మో సంజన నథింగ్ ఈవిడ ముందు, అసలు ఆవిడైతే పిల్ల అయిపోయింది సంజన.
ఇక్కడ టాస్క్ మొదలైందా, ఫస్ట్ రౌండ్ లో ఈమె కంటే అక్కడ బాగా ఆడుతున్న వాళ్ళు ఎవరంటే రమ్య అండ్ సాయి. వీళ్ళిద్దరు ఫుల్ స్ట్రాంగ్ ఉన్నారు. రమ్య సాయి ఏంటి హౌస్ మేట్స్ అందరూ రమ్య మాకు చాలా ధైర్యం అని పొగుడుతారు. సాయి అంటాడు నేను స్ట్రాంగే, బట్ నాకంటే స్ట్రాంగ్ రమ్య. భరణి అన్నని డీల్ చేసిన విధానం ఉంది చూడు, నేను అసలు షాక్ అయ్యా. షీఈ్ వెరీ స్ట్రాంగ్, తనే మా ధైర్యం అని చెప్పేసి అనుకుంటారనమాట. తను ఎక్కడైనా కూర్చొని ఏమైనా చేయని, టాస్క్ వచ్చిందంటే మాత్రం ఎట్టి పరిస్థితిలో ఇచ్చి పడేయాలన్నట్టు ఉంటుంది రమ్య, ఇక్కడ నచ్చింది అని చెప్పేసి అంటాడనమాట. సో రమ్య నిజంగానే ఆమె వాళ్ళని హోల్డ్ చేసిన విధానం అసలు సింపుల్ గా హోల్డ్ చేసింది తెలుసా. ఆ పరుపు టాస్క్ లో ఈ గర్ల్స్ తో పాటు రమ్య ఉండుంటే, ఇప్పుడు పెట్టుంటుంటే ఆ పరుపు టాస్క్ రమ్య ఎరగదీసి అందరిని అవతల పడేసేది. అంత జీల్తో ఆడింది టాస్క్ మాత్రం. అంటే తను ఫిజికల్ గా స్ట్రాంగ్, చాలా స్ట్రాంగ్. సో అది నాకు అనిపించింది ఆ పరుపు టాస్క్ లో రమ్య ఉండాల్సింది అని చెప్పేసి. సో ఇది నెక్స్ట్ వచ్చేసి ఒకసారి చూద్దాం, అన్న మిస్ అయ్యానేమో. అసలు దీని ఒక చూడకుండానే మొత్తం మాట్లాడేసా. ఇక్కడ వీళ్ళు సెలెక్షన్ ఉంది కదా, ఓల్డ్ హౌస్ మేట్స్ నుంచి ఎలా సెలెక్ట్ చేసుకున్నారంటే ఆయేషా సుమన్ని సెలెక్ట్ చేసుకుంది. మాటలు తప్ప చేతలు లేవని చాలా విషయాల్లో ప్రూవ్ చేసుకుంది. ఇప్పుడు ఇక్కడ కూడా ప్రూవ్ చేసుకుంది. నేను స్ట్రాంగ్ వాళ్ళని తీసుకుందాము, నేను యాక్చువల్ గా ఇమ్ముని తీసుకోవాలనుకుంది. ఇమ్ము స్ట్రాంగ్ అని కాదు, బేసిక్ గా ఈ అమ్మాయి ఇమ్ముతో కామెడీ ట్రాక్ నడపాలనుకుంటుంది. అదే ఆల్రెడీ ఉన్న వాళ్ళందరినీ పక్కకు తోసేసి ఆ ప్లేస్ లో ఈమె అడ్జస్ట్ అవ్వాలని అనుకుంటుంది. తనూజ అండ్ ఇమ్ము వీళ్ళిద్దరూ కామెడీ బాగా చేస్తున్నారు కదా, సో అక్కడ తనూజ ప్లేస్ ని ఆయేషా రీప్లేస్ చేయాలని అనుకుంటుంది. ఈ ఆయేషా ఇమ్ముని ఏమంటుందంటే, ఇలాగా నేను మీకు కామెడీ అనిపించిన రివర్స్ లో ఎందుకు ఏమీ అనట్లేదు, అంటే కామెడీ ఎందుకు చేయట్లేదు అన్నట్టు అడిగితే ఇమ్ము అంటాడు అలా కాదు, నేను అబ్జర్వ్ చేస్తాను, ఒకవేళ నేను కామెడీ చేస్తే అవతల వాళ్ళు తీసుకుంటారా లేదా అని అబ్జర్వ్ చేస్తాను అని చెప్తాడు అనమాట. ఈమె క్లియర్ గా ఇమ్ముతో ఏమో కామెడీ ట్రాక్, భరణితోనేమో అన్న ట్రాక్, రాముతో ఏమో తమ్ముడు ట్రాక్, మొత్తం తనూజ ట్రాక్లన్నీ ఈమె తీసుకోవాలని చూస్తుంది సింపుల్ గా. అందుకే తనూజ టార్గెట్ చేసుకుంటా తనూజ ప్లేస్ రీప్లేస్ చేయాలని. ఒకళ్ళ ప్లేస్ రీప్లేస్ కాదమ్మా, నీకేం నువ్వు వాడుకో, ఆ అమ్మాయి ప్లేస్ ఎందుకు రీప్లేస్ చేయడం అని అనిపించింది. ఏ బాండ్స్ కోసం అయితే మాట్లాడుతున్నావో ఇక్కడ సేమ్ బాండ్స్ క్రియేట్ చేసుకుంటా వెళ్తున్నావు అని చెప్పేసి. సో ఈ ఆయేషా అలాగా ఫస్ట్ స్ట్రాంగ్ అందా, తర్వాత వీక్ వాళ్ళని ఎంచుకుంది. బట్ ఆయేషా మన డెమాన్ కి ఇచ్చిన అడ్వైస్ మాత్రం సూపర్ అనిపించింది. యాక్టివ్ గా ఉంది. యాక్టివ్ మాట పక్కన పెడితే ఓవర్ యాక్షన్ చాలా ఎక్కువ కనపడుతుంది ఆ అమ్మాయిలు. నాకు నైని పావని కనపడుతుంది. చూస్తుంటేనేమో నాకు ఆ అమ్మాయిని నైని పావని అనిపిస్తుంది, వింటుంటే కూడా నాకు నైని పావని మాటలలాగా అనిపిస్తున్నాయి అనమాట. సో ఇది. సో రమ్య వచ్చేసి భరణి గారిని తీసుకుంది, సాయి వచ్చేసి దివ్యాన్ని తీసుకున్నాడు. అండ్ తీసుకోవడానికి రీజన్ ఏంటంటే, హౌస్ లోకి వచ్చినప్పటి నుంచి చాలా రీజన్స్ వల్ల దివ్యాకి టాస్క్ ఆడే ఛాన్స్ రావట్లేదు అని వీళ్ళు ఫీల్ అయ్యి దివ్యాకి ఇచ్చారు. ఎందుకు లాస్ట్ వీక్ అంతా బాగానే ఆడింది దివ్య టాస్క్లు, మరి వీళ్ళకి ఎందుకు అలా అనిపించిందో, సో అందుకని దివ్యాకి ఛాన్స్ ఇచ్చామని చెప్పేసి దివ్యాకి ఇచ్చారు. నెక్స్ట్ వచ్చేసి మాధురి వచ్చేసి సంజన సెలెక్ట్ చేసుకుంది. గౌరవ్ వచ్చేసి తనూజని సెలెక్ట్ చేసుకుంటాడు అనమాట. గౌరవ్ మాత్రం ఫుల్ యాక్టివ్ గా ఉన్నాడు. ఇప్పుడు టాస్క్ జరుగుతున్నప్పుడు ఫస్ట్ రౌండ్ లో భరణిని అవుట్ చేయాలన్నది వీళ్ళ డెసిషన్ అనమాట. ఆ డెసిషన్ అందరూ కలిసి మాట్లాడుకుని చెప్పాలి కదా. ఆ సంచాలకు వెళ్ళి నిలబడాలి, చెప్తాడు. అప్పుడు మీరు తనకు చెప్తే, సంచాలక్ నువ్వు చెప్తావా, నేను చెప్పానా, బిగ్ బాస్ మేము భరణిని అవుట్ చేయాలనుకుంటున్నాం, ఏదో పొలిటికల్ ప్రెస్ మీట్ లాగా చేస్తుంది ఆవిడ మాధురి గారు. బిగ్ బాస్ మేము భరణిని అవుట్ చేయాలనుకుంటున్నాం. అక్కడ సంచాలక్ ఉన్నాడమ్మా, అతనితో మాట్లాడండి, మీలో మీరు డిస్కస్ చేసుకోండి. ఏమీ లేదు, ఎంత పెత్తనం జలాయిస్తుందో. సో అది. నెక్స్ట్ వచ్చేసి రమ్య డెమాన్ నన్ను తీసుకోవట్లేదు అంటుంటే, ఒరే బాబు నీ కోసం నువ్వు వచ్చావురా బాబు, అర్థం చేసుకో, ఎంత చెప్తుంటే ఎందుకు అర్థం చేసుకోవు అంటది. ఇక్కడే చెప్పట్లేదు. ఇప్పుడు రమ్య ఇక్కడే చెప్తే ఏదో రీతు కోసం చాడీలు చెప్పిందని అనుకోవచ్చు, కానీ ఇక్కడే కాదు, ఈ మాట రీతు దగ్గర కూడా చెప్తుంది వెళ్ళి రమ్య. ఇది నచ్చింది నాకు. ఇక్కడ ఒకచోటే చెప్తే తను ఏదో రీతు మీద చాడీలు చెప్తున్నట్టు కాదు, రమ్య అక్కడికి వెళ్ళి నేను చెప్తున్నాను రా, నేను డెమాన్తో కూడా ఇదే చెప్తున్నాను, అర్థం చేసుకోండి, అర్థం చేసుకుని మీ ఆట ఆడండి అని చెప్పేసి అక్కడ రీతుకు కూడా చెప్పింది. అప్పుడు నచ్చింది. ఇద్దరికి చెప్తుంది, ఒకరికి చెప్తుంది, ఇంకొకరి మీద చాడీలు చెప్తున్నట్టే కదా. సో అక్కడ ఇద్దరికి చెప్పింది. మన ఆయేష అయితే ఫుల్గా రీతు మీద అండ్ ఇంకొకరు ఎవరు తనుజ మీద, వీళ్ళిద్దరి మీద ఫుల్ టార్గెట్ పెట్టాలని వచ్చేసింది. నెక్స్ట్ వచ్చేసి గౌరవ్ పాపం
ఈ పిల్లోడి బాధ ఈ పిల్లోడిది. ఈ పిల్లోడు ఏదో చెప్పేయాలి అనుకుంటాడు. చెప్పడానికి ట్రై చేస్తాడు. ఈ లోపల బిగ్ బాస్ నుంచి వార్నింగ్. గౌరవ్ తెలుగులో మాట్లాడండి. ఆ పిల్లోడికి తెలుగు రాకపోతే తెలుగే మాట్లాడతారు. మీరు కనీసం కింద అయినా స్క్రాలింగ్ లైన్ వేసుకోండి. పాపం ఆ పిల్లోడు జిప్పే వేసుకున్నాడు దెబ్బకి. ఏం మాట్లాడాలని. అప్పుడు ఆయేష అంటది, మాట్లాడు, ఏదైనా చెప్పు, నేను దాన్ని తెలుగులో ట్రాన్స్లేట్ చేస్తాను అని అంటది అనమాట. ఆ పిల్లోడి సిచ్యువేషన్ అలా అయిపోయింది. బట్ చాలా యాక్టివ్గా ఉన్నాడు. టాస్క్ ఆడేటప్పుడు కూడా చాలా యాక్టివ్గా ఉన్నాడు. మధ్యలో గౌరవ్కి తనుజాకి అంటే గౌరవ్ పుష్ చేసాడని ప్రోమోలు వచ్చాయేమో, నేను ప్రోమో చూడలేదు. గౌరవ్ పుష్ చేసాడని చెప్పేసి తనుజ గొడవ పడుతుంది. యాజ్ పర్ లైవ్ లో ఏం తెగ చూపించాడు. బట్ లైవ్ లో చూసిన దాన్ని బట్టి ఎవరిని పుష్ చేయలేదు. ఇక్కడ గౌరవ్ ఏమి తను పుష్ చేయలేదు. తన బాల్ పట్టుకుని వెళ్తున్నప్పుడు తగిలుంటది. తగిలినా కూడా కావాలని ఏం పుష్ చేయలేదు. అది ఆట. ఇప్పుడు బాల్ పట్టుకుని వెళ్ళేటప్పుడు పక్కన ఉంటే ఇలాగ తోసుకుంటానే వెళ్తారు, అవునా కాదా? సో అది నాకు తనుజ అక్కడ అనవసరంగా అరిచింది అని అనిపించింది యాజ్ పర్ లైవ్. మరి ఎపిసోడ్లో ఏమన్నా కనపడితే మాట్లాడుకుందాము. సో ఆ టాస్క్ అయిపోద్ది. ఆ రౌండ్ కూడా వరుసగా ప్రతి రౌండ్ వెళ్ళే విన్ అయ్యారు. వైల్డ్ కార్డ్స్ ఒక్కరు కూడా వాళ్ళు విన్ అవ్వలేదు. సో అయిపోయింది. తను యువతలకు వచ్చి వీళ్ళు నెక్స్ట్ రౌండ్ అనమాట. సంజన అవుట్. సెకండ్ రౌండ్లోనే అవుతుంది గొడవ. సెకండ్ రౌండ్ ఎప్పుడైతే గొడవ అయిందో అక్కడ టాస్క్ వీళ్ళ బాల్ వేసుకోగానే సజన అవుట్ అంటాడు ఆ పిల్లోడు. అంటే ఒరే బాబు అలా కాదురే బాబు, నీకేదో కోపం ఉందని చెప్పేకు. గట్టిగానే మాట్లాడుతున్నాడు. సంజన అవుట్ అన్నా కాదు, తనుజ అవుట్ అని అరుస్తున్నాడు అనమాట. అలా కాదురే బాబు, కొంచెం మనం ఆలోచించుకుందాం. ఫస్ట్ స్ట్రాంగ్ వాళ్ళని పక్కన పెడదాం. వీళ్ళ దృష్టిలో తనుజ అండ్ సుమన్ వీళ్ళిద్దరూ వీక్, అందుకే లాస్ట్ వరకు ఉంచారు. ఫస్ట్ స్ట్రాంగ్ వాళ్ళని పక్కన పెడదాం రా బాబు, నీ అడవుడు ఆప్ అని చెప్పేసి అప్పుడు ఎవరు ఆ పిల్లని తీశారు, మన దివ్య పాపని తీశారు. ఆ తర్వాత లోపలికి వెళ్ళాక ఆయేష అంటది, ఒరే గౌరవ్ నిన్ను ఎందుకు ఆపేమో నీకు ఏమన్నా ఐడియా ఉందరా అంటే, ఎందుకు ఆపారు అని అడుగుతాడు అనమాట. భలే అనిపిస్తున్నాడు ఆ పిల్లోడు. కొంచెం తెలుగు వస్తే పోను, ఎందుకు ఆపారు అంటే, ఒరే నువ్వు అక్కడ మమ్మల్ని అందరినీ అడగకుండా చెప్పేస్తున్నావు రా, అక్కడ స్ట్రాంగ్ వాళ్ళు ఉన్నారా, ఫస్ట్ వాళ్ళని పీకాలరా అని చెప్పేసి అంటది అనమాట. సో నేను ఇప్పుడు మీకు డౌట్ రావచ్చు, అదేంటి మాధురి బర్ణి గారిని తీసేస్తే అక్కడేమో ఈగో అన్నావు, గౌరవ్ తనూజాన్ని తీసేస్తానంటేనేమో నవ్వుతూ చెప్తున్నావు అని అనిపించవచ్చు. కాదు, అక్కడ మరి మాధురి ఈగోయిస్టిక్ గా పొగరుగా నేను చెప్పేసేయాలి, నేను తోపుని నేను పెత్తనం చేయాలి అని అనుకుంది. ఇక్కడ గౌరవ్ ఏమో తనూజ మీద కోపంతో ఇద్దరు కొట్టుకున్నారు కదా, ఇమీడియట్ రియాక్షన్ అనమాట. సో అది మనకు చూసినప్పుడు ఆ డిఫరెన్స్ తెలుస్తుంది. నేను చెప్తున్నా కంటే మీరు ఎపిసోడ్ చూడండి, మీ రియాక్షన్ కూడా ఇలాగే ఉంటుంది. గౌరవ్ అండ్ మాధురి విషయం చాలా ఈగో ఉంది అమ్మాయి ఈవిడికి. అసలు సంజనాన్ని తిట్లు చూడాలి, ఇదేం ప్రాంక్ అనిపించింది తెలుసా. తిట్లు తిడుతుంటే ఎన్ని తిట్టిందో మాధురి. నిజం ఫైట్ లో కూడా అన్ని తిట్టరమ్మా. పర్సనల్ అటాక్ చేసేసింది ఆవిడ్ని. ఇంకా దెబ్బ కావిడ తిట్లు తట్టుకోలేక కట్ అని నవ్వుతుంది, కానీ ఏడవలేక నవ్వింది సంజన. సో ఇది లైవ్ కి సంబంధించి ఇంకా చాలా ఉన్నాయి. అవి మనం మళ్ళీ మిడ్ నైట్ టాక్స్ లో మాట్లాడుకున్నాం. ఎందుకంటే ఇప్పుడు ఎపిసోడ్ చూసే టైం అయిపోయింది. లైక్ చేయడం మర్చిపోకండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా మర్చిపోకండి. అడవిలే.